నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రంపై ఇరాన్ భీకర దాడి. సౌదీలో అగ్రరాజ్య బేస్పై క్షిపణుల వర్షం. 10 మంది అమెరికన్ సైనికులకు గాయాలు. ఇరాన్లో ఇంకా 3000 లక్ష్యాలే మిగిలి ఉన్నాయన్న ట్రంప్. టెహ్రాన్ బలహీనపడిందని వెల్లడి. ఇజ్రాయెల్తో గల్ఫ్ దేశాలు జట్టు కట్టాలని సూచన. ఇంధన భద్రత, ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట. రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని సూచన. సంక్షోభ నివారణకు కలిసి పనిచేద్దామని పిలుపు. నేడు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. అమరావతి చట్టబద్ధతపై తీర్మానం చేయనున్న సభ. వైసీపీ హయాంలో విధ్వంసంపై చర్చించే అవకాశం. భారతీ సిమెంట్స్కు మరోసారి నోటీసులు. నిబంధనలకు విరుద్ధంగా పొందిన లీజులపై వివరణకు ఆదేశం. రామ్కో సిమెంట్కు తాకీదులు. ఏఐ వల్ల ఉద్యోగాలను తొలగిస్తే నష్టపరిహారం. కార్బన్ క్రెడిట్స్ తరహాలో ఉండాలన్న రేవంత్. హార్వర్డ్ వర్సిటీ సింపోజియంలో సూచించిన సీఎం. మూసీ పునరుజ్జీవనంలో తొలి అడుగు. ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి శ్రీకారం. మంచిరేవుల వద్ద నేడు శంకుస్థాపన చేయనున్న రేవంత్ రెడ్డి. తమ అణు కేంద్రాలపై దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు చేస్తోంది. అణు పరిశోధనా కేంద్రం ఉన్న డిమోనా ప్రాంతం సహా కీలక నగరాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇరాన్ క్షిపణుల ప్రయోగంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్లు మోగుతున్నాయి. సౌదీపై ఇరాన్ చేసిన క్షిపణి దాడిలో 10 మంది అమెరికన్ సైనికులు గాయపడగా ఎయిర్ ఫ్యూయల్ విమానాలు దెబ్బతిన్నాయి. ఇరాన్పై దాడులు మరింత ఉధృతం చేస్తామని ఐడిఎఫ్ ప్రకటించింది. మధ్యప్రాచ్య యుద్ధం రోజురోజుకు మరింత విధ్వంసకర రూపం సంతరించుకుంటోంది. ఇరాన్ అణు కేంద్రాలు సహా 2 ఉక్కు కర్మాగారాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. సెంట్రల్ ఇరాన్లోని యాజ్డ్ నగరంలో ఉన్న అర్థాకన్స్ ఎల్లో కేక్ ఉత్పత్తి కేంద్రంపై క్షిపణి దాడి జరిగింది. యురేనియం శుద్ధి ప్రక్రియలో భాగంగా అక్కడ ఎల్లో కేక్ ను ఉత్పత్తి చేస్తున్నారు. అరాగ్ భారజల రియాక్టర్ పైన బాంబు దాడి జరిగింది. బుషెర్ అణు విద్యుత్ కేంద్రంపై ప్రొజెక్టైల్ పడిందని ఇరాన్ అణు ఇంధన సంస్థ తెలిపింది. అణు కేంద్రాలపై దాడుల్ని ఇరాన్ ధృవీకరించింది. ఈ దాడుల్లో ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. రేడియేషన్ లీకేజీ కూడా లేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థకు సమాచారమిచ్చింది. అణు కేంద్రాలపై దాడులకు ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి హెచ్చరించారు. పశ్చిమాసియాలో ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ అనుబంధ పరిశ్రమలపై దాడులు చేస్తామని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ హెచ్చరించింది. వాటిలో పనిచేస్తున్న ఉద్యోగులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించింది. చెప్పినట్లే ఇజ్రాయెల్పై భీకరంగా దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్లో అణు పరిశోధనా కేంద్రం ఉన్న డిమోనా ప్రాంతం సహా పలు కీలక నగరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణుల్ని ప్రయోగించింది. టెల్ అవీవ్లోని 11 చోట్ల డ్రోన్, క్షిపణి శిథిలాలు పడ్డాయని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారని వెల్లడించింది. సెంట్రల్ ఇజ్రాయెల్లో మరో 2 స్వల్పంగా గాయపడ్డారని పేర్కొంది. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఐడీఎఫ్కు చెందిన హోం ఫ్రంట్ కమాండ్ వివిధ ప్రాంతాలకు సహాయక బృందాల్ని తరలించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాల్ని ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోంది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణి, డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో 10 మంది వరకు అమెరికన్ సైనికులు గాయపడ్డారు. అమెరికాకు చెందిన పలు రీఫ్యూయలింగ్ విమానాలు దెబ్బతిన్నాయని పేర్లు చెప్పడానికి ఇష్టపడని 2 అమెరికా అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో 2 సైనికుల పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. మరోవైపు రియాద్ నగరం దిశగా దూసుకొచ్చిన బాలిస్టిక్ క్షిపణిని కూల్చివేశామని సౌదీ అరేబియా రక్షణ శాఖ తెలిపింది. ఇరాన్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా దాడులు చేస్తోంది. టెహరాన్లో 2 పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇస్ఫహాన్ ప్రావిన్స్లో 25 మంది కార్మికులు మృతి చెందారని ఇరాన్ మీడియా తెలిపింది. ముబారక్ కౌంటీలో 2 విద్యుత్ కేంద్రాలు ధ్వంసమయ్యాయని ఇస్ఫహాన్ ప్రావిన్స్ గవర్నర్ తెలిపారు. ఫిరోజాబాద్లో సిమెంటు కర్మాగారంపై జరిగిన దాడిలో 2 మృతి చెందగా మరో 2 గాయపడ్డారని ఇరాన్కు చెందిన ఐఎస్ఎన్ఏ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. కెర్మాన్ షా ప్రావిన్స్లోని పౌర నివాసాలపై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో 13 మంది మృతి చెందారని తెలిపింది. మృతుల్లో 2 పిల్లలు సహా ఓ గర్భవతి ఉందని వివరించింది.
ఇన్నాళ్లు నిశ్శబ్దంగా ఉన్న యెమెన్లోని హూతీలు తాజాగా కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్, అమెరికాలతో చేతులు కలిపి ఏ దేశమైనా ఇరాన్పై దాడి చేస్తే ప్రతి దాడులు చేస్తామని హెచ్చరించింది. ఎర్ర సముద్రం నుంచి ఇరాన్ సహా ఇతర ఇస్లామిక్ దేశాలపై దాడులు చేసినా రణరంగంలోకి దిగుతామని తెలిపింది. అటు హర్మూజ్ జలసంధి గుండా మానవతా సాయంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల్ని అనుమతిస్తామని ఐరాసలో ఇరాన్ రాయబారి ఎక్స్లో పోస్ట్ చేశారు. ఐరాస విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని రాసుకొచ్చారు. ఇరాన్తో యుద్ధం ముగిశాక ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలు తమ దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. మియామిలో సౌదీ సావరిన్ వెల్త్ ఫండ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన 4 వారాలుగా సాగుతున్న పోరులో ఇరాన్ను గట్టి దెబ్బతీశామని తెలిపారు. అనేక సైనిక లక్ష్యాలను సాధించామని వెల్లడించారు. ఇక అబ్రహం ఒప్పందంపై సౌదీ అరేబియా సంతకం చేసే సమయం ఆసన్నమైందన్నారు. ఇజ్రాయిల్, అరబ్ దేశాలను ఒకచోటకు చేర్చడం సహా మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొల్పేందుకు 2020లో ట్రంప్ అబ్రహం ఒప్పందాన్ని తెరపైకి తెచ్చారు. ఇరాన్లో ఇంకా 3000కు పైగా లక్ష్యాలు మిగిలి ఉన్నట్లు ట్రంప్ తెలిపారు. Venezuela took 45 minutes. It was a 45-minute war. This one's bigger. It's a bigger country, a lot more powerful. It's a lot more powerful, but it's not powerful anymore. Within 2 days, I think the damage was done, but now it's really done. Now we're just going after targets, and they have no anti-aircraft, so we're just floating over the top looking for whatever we want, and we're hitting it. And we have another 3,554 targets left, and that'll be done pretty quickly. And then at some point, we're going to have to determine what we do. పశ్చిమాసియా సంఘర్షణల నేపథ్యంలో ఇంధన భద్రత, ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆర్థిక, వాణిజ్య స్థిరత్వాన్ని కాపాడటం సహా పరిశ్రమలు, సప్లై చైన్ను బలోపేతం చేద్దామని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మోదీ సూచించారు. ఇందుకోసం టీమిండియాలా పనిచేద్దామని పిలుపునిచ్చారు. అక్రమ నిల్వలపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో నిన్న సాయంత్రం రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ మాట్లాడారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొనలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో నిరంతర పర్యవేక్షణ, తగిన వ్యూహాలు అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. స్పందన వేగంగా, సమన్వయంతో ఉండాలంటే కేంద్ర రాష్ట్రాల మధ్య నిరంతర చర్చలు, సమన్వయం, సమాచార మార్పిడి, ఉమ్మడి నిర్ణయాలు అవసరమని మోదీ పిలుపునిచ్చారు. మార్చి 3 నుంచి ఒక ఇంటర్ మినిస్టీరియల్ బృందం ప్రతిరోజు పరిస్థితిని సమీక్షిస్తూ సకాలంలో నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రులు చేసిన సూచనల్ని ప్రధాని అభినందించారు. ఎరువుల నిల్వ, పంపిణీపై దృష్టి సారిస్తే రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇబ్బందులు ఉండవన్నారు. వదంతులు, తప్పుడు సమాచారాల వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. కోవిడ్ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా టీమిండియాలా పనిచేసిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న అదే సహకారం, సమన్వయంతో ప్రస్తుత పరిస్థితుల్ని ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. వేగంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్ని నిరంతరం గమనిస్తూ తగిన వ్యూహాలు అమలు చేయాలన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలదే కీలక పాత్ర అని తేల్చి చెప్పారు. పశ్చిమాసియాలో పౌరులున్న రాష్ట్రాలు వారి బాగోగులు చూడడం కోసం హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసి నోడల్ అధికారుల్ని నియమించాలని ప్రధాని సూచించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడానికి జిల్లా స్థాయిలో యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అన్ని రకాల వస్తువుల సరఫరా సక్రమంగా సాగేలా చూడాలన్న ఆయన అడ్డంకులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ల ఏర్పాటుతో నిత్యావసర వస్తువుల కొరత రాకుండా చూడొచ్చన్నారు. ప్రజల్లో తలెత్తే అనవసర భయాందోళనల్ని నివారించడానికి కూడా వీలవుతుందన్నారు. ఆన్లైన్ మోసాలు, నకిలీ ఏజెంట్లపై నిఘా పెట్టారని కోరారు. నౌకలు, అత్యవసర సరఫరాలు, మారిటైమ్ ఆపరేషన్స్ విషయంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు సరిహద్దు, తీర ప్రాంత రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని పేర్కొన్నారు. పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు ఎదురయ్యే సమస్యల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని ఉత్పత్తి, ఉద్యోగాలు స్థిరంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శుల స్థాయిలో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించి పరిస్థితుల్ని పర్యవేక్షించాలని మోదీ సూచించారు. జీవ ఇంధనాలు, సౌర విద్యుత్, విద్యుత్ వాహనాల్లాంటి ప్రత్యామ్నాయ వనరుల్ని ప్రోత్సహించాలన్నారు. పైపుడి గ్యాస్ కనెక్షన్లను విస్తరించాలని కోరారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో దేశీయంగా చమురు, సహజ వాయువు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరముందని మోదీ తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా తలెత్తిన ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ ముఖ్యమంత్రులకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రాలు ఏం చెయ్యాలో సూచనలు చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్ని ముఖ్యమంత్రులు అభినందించారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు తగినంత ఉన్నాయని చెప్పారు. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడాన్ని స్వాగతించారు. ప్రజల ప్రయోజనాల్ని రక్షించడానికి కేంద్రంతో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రులతో సమావేశం వివరాల్ని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాపై సీఎస్ ఆధ్వర్యంలో కమిటీని నియమించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ప్రధాని నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 33 జిల్లాల్లోనూ గ్యాస్ సరఫరా, పెట్రోల్, డీజిల్ విక్రయాలు, బ్లాక్ మార్కెట్ నిరోధానికి కమిటీలు ఏర్పాటు చేసి నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. ప్రాధాన్య క్రమంలో ఆసుపత్రులు, పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను పంపుతున్నట్లు రేవంత్ వెల్లడించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై సోషల్ మీడియాలో అపోహలు, భయాందోళనలు కలిగేలా పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్టు తెలిపారు. తెలంగాణలో బొగ్గు, చమురు, గ్యాస్పై ఆధారపడటం తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని ప్రధానికి వివరించారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి పెంచుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణలో ఈవీలపై 100% రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయించామని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రపంచానికి ఏఐ విసురుతోన్న సవాళ్లకు సమాధానంగా తెలంగాణ రైజింగ్ వ్యూహం అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏఐ కారణంగా పోతున్న ఉద్యోగాలకు కార్బన్ క్రెడిట్స్ తరహాలో పీపుల్స్ క్రెడిట్స్ చెల్లించాలని సీఎం సూచించారు. తెలంగాణలో ఏఐ సహా గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అమెరికాలోని హార్వర్డ్ కెన్నడీ స్కూల్ ఆధ్వర్యంలో హార్వర్డ్ యూనివర్సిటీ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన తొలి ఏఐ సింపోజియంలో తెలంగాణ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సింపోజియంలో తొలి భారతీయ వక్తగా పాల్గొనడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో అద్భుతమైన నైపుణ్యమున్న మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. ఆధునిక సాంకేతికతల కేంద్రంగా ఏఐ అభివృద్ధికి ప్రపంచ కేంద్రంగా భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్త నగర నిర్మాణం చేపడుతున్నామని సీఎం వివరించారు. ఈ ప్రణాళికలో భాగంగా ప్రత్యేకంగా ఏఐ సిటీ ఏర్పాటు చేసి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఏఐ వైద్యులు, న్యాయవాదులు, ఆర్కిటెక్టులు, రచయితలు, విధాన రూపకర్తల పాత్రను పూర్తిగా తొలగించకపోయినా పని స్వరూపాన్ని మారుస్తాయన్నారు. ప్రత్యేకంగా ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉందన్నారు. సంస్థలు తక్కువ సిబ్బందితో ఎక్కువ ఉత్పత్తి సాధించే పరిస్థితి వస్తుందన్నారు. ఏఐ ప్రభావాన్ని సమతౌల్యం చేయడానికి తెలంగాణలో పర్యాటకం, గ్రీన్ మౌలిక సదుపాయాల రంగాల్లో భారీగా పెట్టుబడులు పెంచుతున్నామన్నారు. బ్లూ కాలర్ ఉద్యోగాల సృష్టికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం దృష్ట్యా భారీ స్థాయిలో నైపుణ్యాభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసి రీస్కిల్లింగ్ కార్యక్రమాలు అమలు చేయాలని భావిస్తున్నామని రేవంత్ తెలిపారు. కాలుష్య నియంత్రణలో కార్బన్ క్రెడిట్స్ మాదిరిగా ఉద్యోగాల నష్టానికి పరిహారం చెల్లించే విధంగా ఏఐ కంపెనీలో పీపుల్ క్రెడిట్స్ విధానం అమలు చేయాలని రేవంత్ సూచించారు. భారీ విలువ కలిగిన సంస్థలు సమాజానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో ఏఐ, గ్రీన్ ఎనర్జీ, మౌలిక సదుపాయాలు, పర్యావరణ స్థిరత్వం రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ పెట్టుబడిదారుల్ని ఆహ్వానించారు. ఏఐను సమాజానికి ఉపయోగకరంగా, న్యాయంగా, బాధ్యతాయుతంగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యతని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ సింపోజియం ఏఐ అమల్లో ప్రపంచానికి నూతన మార్గదర్శకాల్ని అందిస్తుందని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరేందుకు శాసనసభ నేడు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ మేరకు విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు. వైసీపీ హయాంలో అమరావతి విధ్వంసానికి చేపట్టిన చర్యలు, భూములిచ్చిన రైతులపై దమనకాండను సభలో ఎండగట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నేడు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ తీర్మానం చేయనుంది. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సహా 20 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగించనున్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 5లోని సబ్సెక్షన్ 2లో ఎట్ అమరావతి అనే పదాన్ని చేర్చాలని తీర్మానం చేయనున్నారు. సెక్షన్ 5కు సంబంధించి విభజన చట్టంలో ఇచ్చిన వివరణలో ఏపీసీఆర్డీఏ చట్టం 2014 ప్రకారం నోటిఫై చేసిన క్యాపిటల్ సిటీ ప్రాంతాలతో సహా అమరావతి అని చేర్చాలని తీర్మానం చేయనున్నారు. తీర్మానాన్ని శాసనసభ ఆమోదించాక వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. కేంద్ర రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వం ఉండడంతో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలన్న ప్రజలు, రైతుల ఆకాంక్ష నెరవేరనుంది. అమరావతికి భవిష్యత్తులోనూ న్యాయపరమైన చిక్కులేవీ తలెత్తకుండా ప్రభుత్వం పగడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. విభజన చట్టానికి సవరణ చేసి అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే భవిష్యత్తులో రాజధానిని తరలించడం దాదాపు అసాధ్యం. అలా చెయ్యాల్సొస్తే మళ్లీ కేంద్రం చట్ట సవరణ చెయ్యాల్సి ఉంటుంది.
అలాంటి చట్టబద్ధత లేకపోవడం వల్లే జగన్ అమరావతిపై కక్షగట్టి 3 రాజధానుల పేరుతో ముక్కలు చేయాలని చూశారు. అమరావతిని దెబ్బతీసేందుకు గత జగన్ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో చేసిన కుట్రల్ని నేడు అసెంబ్లీ వేదికగా ప్రజల ముందుంచాలని కూటమి నేతలు భావిస్తున్నారు. నాటి మంత్రులు, వైసీపీ నాయకులు అమరావతిపై పదే పదే విషం కక్కడం, రాజధానిని కాపాడుకోవడం కోసం రైతులు చేసిన ఉద్యమాన్ని అణచివేసేందుకు సాగించిన దమనకాండను చట్టసభ వేదికగా గుర్తు చేయనున్నారు. నేడు చేసే తీర్మానం ప్రకారం ఏప్రిల్ 2 లేదా 4వ తేదీల్లో పార్లమెంటులో చట్ట సవరణ బిల్లు పెట్టే అవకాశముందని కూటమి వర్గాలు అంచనా వేస్తున్నాయి. అక్కడ ఆమోదం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ రాజపత్రం విడుదల కానుంది. సరైన ధర లేక ఆంధ్రప్రదేశ్లో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటోన్న సమస్యను పరిష్కరించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. 2025-26 రబీ సీజన్లో 4.83 లక్షల హెక్టార్లలో 37 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి వచ్చిందని తెలిపారు. మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర కంటే తక్కువగా ఉండటంతో రైతులు నష్టాలు ఎదుర్కొంటున్నారని లేఖలో తెలిపారు. ధరలోటు చెల్లింపు పథకం పీడీపీఎస్ కింద రైతులకు న్యాయమైన ధర కల్పించాలని సీఎం చంద్రబాబు కోరారు. ఆంధ్రప్రదేశ్కు 100% నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భరించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కౌమార దశలో ఉన్న విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రాం కింద డిజిటల్ వేదికను అందుబాటులోకి తెచ్చింది. చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా, ఆరోగ్యంపై అవగాహన పెంచేలా తెలుగు, ఆంగ్ల భాషల్లో పోర్టల్ రూపొందించింది. పోర్టల్ ప్రాధాన్యం విద్యార్థులకు వివరించేలా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు, లెక్చరర్లలో ఎంపిక చేసిన వారికి శిక్షణ ఇస్తున్నారు. జీవక్రియ ఆరోగ్యం, రహదారి భద్రత, హెచ్ఐవిపై అవగాహన, రక్తహీనతపై వీడియోలు, ప్రజెంటేషన్స్ రూపంలో డిజిటల్ పాఠ్యాంశాలను అందుబాటులోకి తెచ్చారు. ఎయిడ్స్ నివారణ, డ్రగ్స్ దుష్ప్రభావాలు, మానసిక ఆరోగ్యం, మధుమేహం, బాల్య వివాహాల నివారణ, ఋతుక్రమ పరిశుభ్రతపై క్విజ్, ఆన్లైన్ పరీక్షలు ఉంటాయి. ప్రతిభ ఆధారంగా సర్టిఫికెట్లు జారీ చేసేలా ఏర్పాటు చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం అణగారిన వర్గాలకు అండగా తెలుగుదేశం పార్టీ పుట్టి 44 సంవత్సరాలైందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ఇది గర్వకారణమైన సందర్భమన్నారు. ఆవిర్భావ స్ఫూర్తి, ఐకమత్యం చాటే సమయం ఇదన్నారు. తెలుగుదేశం 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులు వారి సోషల్ మీడియా ఖాతాల్లో డీపీని పెట్టి ఇంటిపై పార్టీ జెండా ఎగరేయాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఇదే సమయంలో అమరావతిపై మీ విధానమేంటి, జే టర్న్ జగన్ అని లోకేష్ ఎక్స్లో నిలదీశారు. 2014-19 మధ్య అమరావతికి మద్దతుగా అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు ప్రకటించడం వరకు వివిధ సందర్భాల్లో జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోలను పోస్ట్ చేశారు. ఇవాళ అసెంబ్లీకి వచ్చి ఇవే చెప్పొచ్చు కదా అని లోకేష్ సూచించారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సతీమణి భారతి డైరెక్టర్గా ఉన్న భారతీ సిమెంట్ కార్పొరేషన్ నిబంధనలకు విరుద్ధంగా 2 సున్నప్రాయ లీజులు దక్కించుకోవడంపై వివరణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధన ప్రకారం ఈ వేలం ద్వారా మాత్రమే లీజు పొందాల్సి ఉన్నప్పటికీ పాత దరఖాస్తు చూపించి లీజులు దక్కించుకోవడంతో వాటిని రద్దు చేస్తామని తెలిపింది. దీనిపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. 2008 నాటి దరఖాస్తులతో జగన్ ప్రభుత్వం భారతీ సిమెంట్స్కు సున్నప్రాయ లీజులు మంజూరు చేసింది. రామ్కో సిమెంట్స్కు అసోసియేట్ సిమెంట్ కంపెనీ కూడా జగన్ సర్కారు సున్నప్రాయ లీజులు కేటాయించింది. వీటిని 2024 చివరిలో కేంద్రం గుర్తించింది. ఈ వేలం ద్వారా కాకుండా దరఖాస్తుల ఆధారంగా లీజులు ఎలా కేటాయిస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వాటిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో భారతీ సిమెంట్ కార్పొరేషన్తో పాటు రామ్కో సిమెంట్కు ప్రభుత్వం తాకీదులు ఇచ్చింది. కంపెనీ ప్రతినిధులు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చేందుకు అవకాశం కల్పించింది. మార్కాపురం జిల్లా బస్సు ప్రమాద దుర్ఘటనలో అడుగడుగునా డ్రైవర్ నిర్లక్ష్యం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వేగాన్ని నియంత్రించకుండా టిప్పర్ డీజిల్ ట్యాంకును ఢీకొట్టినట్లు గుర్తించారు. డ్రైవర్ బ్రేకు వేస్తే ప్రయాణికులంతా ప్రమాదం నుంచి బయటపడేవారని భావిస్తున్నారు. ట్రావెల్స్ బస్సు దుర్ఘటనలో మృతి చెందిన 14 మంది మృతదేహాలకు DNA పరీక్షలు పూర్తయ్యాయి. రక్త సంబంధీకులు 22 మంది నుంచి సేకరించిన నమూనాలతో DNA పరీక్షలు నిర్వహించి మృతదేహాలను గుర్తించారు. మృతదేహాలను నేడు కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబులెన్స్ల ద్వారా స్వస్థలాలకు మృతదేహాలను తరలించనున్నారు. బస్సు ప్రమాదంలో గాయపడిన 28 మంది ఒంగోలు, మార్కాపురం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒంగోలు జీజీహెచ్లో 16 మంది, మార్కాపురం జీజీహెచ్లో 12 మందికి చికిత్సను అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.
రాజధాని ప్రాంతంలో మేఘా ఇంజనీరింగ్ క్యాంపులో పైపుల దహనం కేసు కొలిక్కొచ్చింది. సెలవు అడిగినా ఇవ్వలేదని సూపర్వైజర్పై అసహనం, పని ఒత్తిడి తట్టుకోలేక దొండపాడుకు చెందిన కాపలాదారు రాము నిప్పు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనకు 2 రోజుల ముందు తమ బంధువు చనిపోతే సెలవు కావాలని సెక్యూరిటీ గార్డు రాము అడిగాడు. కానీ సూపర్వైజర్ ఇవ్వలేదని తెలిసింది. ఈ విషయమై ఇద్దరి మధ్య 2 సార్లు గొడవ జరిగిందని సమాచారం. దీంతో జనరేటర్లోని డీజిల్ను ఒక సీసాలో నింపి రాత్రి 9:30కు పైపులకు నిప్పు పెట్టాడని పోలీసులు గుర్తించారు. కొంత కాలిన తర్వాత మంటను ఆర్పేసి ఘటన గురించి చెబితే సిబ్బందిని పెంచుతారని అతను భావించాడు. అయితే భారీగా ఎగిసిపడిన మంటలు ఆర్పడంలో రాము విఫలమైనట్లు పోలీసులు గుర్తించారు. వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక బిల్లును సిద్ధం చేసింది. తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం పర్యవేక్షణ బిల్లు 2026ను ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. తల్లిదండ్రులను పట్టించుకొని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల వేతనంలో 15% కోత పెట్టి ఆ డబ్బును కన్నవారి ఖాతాలో జమ చేయనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుండగా ప్రశ్నోత్తరాలు 0 అవర్ రద్దయ్యాయి. సింగరేణి కాలరీస్ కంపెనీ 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాల వార్షిక నివేదికలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభ ముందు ఉంచుతారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును మంత్రి సీతక్క సభలో ప్రవేశపెట్టనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితాలో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు లేకుండా బిల్లు పెట్టనున్నారు. సిఈసి ప్రచురించే తుది జాబితాను ప్రామాణికంగా తీసుకొని పంచాయతీ ఓటర్లను ఖరారు చేయనున్నారు. ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు నిర్వహించడం తగదని మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ జింఖానా మైదానంలో నిర్వహించిన మహిళా డాక్టర్స్ క్రికెట్ లీగ్ సీజన్ 4 కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ విజేతలకు అవార్డులు అందించారు. సభను కనీసం ఇంకో 10 రోజులు కొనసాగించి ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రీడా పోటీలో బీఆర్ఎస్ సభ్యులు పాల్గొనబోరని స్పష్టం చేశారు. ఆడి క్రీడలాడి మేమేమి ఒలింపిక్స్ కో దేనికో పోయి మెడల్స్ కొట్టేదైతే ఏమీ లేదు. పిల్లల్ని ఆడించాలి, వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఎమ్మెల్యేలు ఆడడం వల్ల వచ్చేదేంటో నాకైతే అర్థం కాదు. కాబట్టి నేను వ్యక్తిగతంగా సమర్థించను. కానీ ఎవరైనా ఆడాలనుకుంటే అది వారి ఇష్టం. కానీ ప్రజా సమస్యలు చర్చించిన తర్వాత అవసరమైతే అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డ తర్వాత 2 రోజులు పెట్టుకోవచ్చు. కానీ అసెంబ్లీ వాయిదా వేసి మరీ క్రీడలు నిర్వహించడం అనుకోవడమే హాస్యాస్పదమైన నిర్ణయం. అంటే ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యల మీద ఉన్న చిత్తశుద్ధి, వారికి ప్రజా సమస్యల పట్ల ఉన్న పట్టింపు దీనివల్ల తెలుస్తుందనేది నా అభిప్రాయం. మ్యూల్ ఖాతాలు సృష్టించి సైబర్ నేరగాళ్లకు సహకరించిన ముఠాలోని 13 మందిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఎన్సీఆర్బీ పోర్టల్లో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు కరీంనగర్ కిసాన్ నగర్లోని రత్నాకర్ బ్యాంకు లిమిటెడ్ ఖాతాల ద్వారా మోసం జరిగినట్లు గుర్తించారు. దర్యాప్తులో 137 కోట్ల అక్రమ లావాదేవీలు జరగ్గా 24 మందిని నిందితులుగా తేల్చారు. 13 మందిని అరెస్టు చేశారు. ఆర్బీఐ వర్చువల్ ఖాతా ద్వారా 12 కోట్లు, అదే బ్యాంకుకు చెందిన 7 మ్యూల్ ఖాతాల్లో 125 కోట్ల లావాదేవీలు జరిగినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం వివరించారు. సామాన్య ప్రజలకు డబ్బు ఆశ చూపి మ్యూల్ ఖాతాలు తెరిపించినట్లు తెలిపారు. ఒక కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మ్యూల్ ఖాతాలను గేమింగ్ ప్లాట్ఫామ్లకు వినియోగించినట్లు తెలుస్తోంది. కమిషన్ ఆశతో బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, ఖాతా లాగిన్ వివరాలను ఇతరులకు ఇవ్వరాదని సిపి సూచించారు. Important person who is involved, Bandari Sairam, is native of Velgatur, Mandal, Jagtial district. A telegram lo Chinese officials to మాట్లాడి వాళ్ళతో అకౌంట్ నంబర్స్ అండ్ డీటెయిల్స్, నెట్ బ్యాంకింగ్ ఐడి, పాస్వర్డ్ షేర్ చేయడం జరిగింది. అండ్ ప్రతి ట్రాన్సాక్షన్స్ కి అక్కడ నుంచి వాళ్ళు 2% ఇచ్చారు. ఇన్ వాట్ ఫామ్? క్రిప్టో కరెన్సీ ఫామ్. దీంట్లో 2 బ్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు, భువనగిరి, కళ్యాణ్. హీ ఈజ్ మేనేజర్ ఆఫ్ దట్ బ్రాంచ్, క్యాషియర్ ఐషా బేగం. సో వాళ్ళ మెయిన్ రోల్ ఏంటి అంటే వాళ్ళకి తెలుసు ఇది ఫేక్ అన్ని మొత్తం ఫేక్ ఫామ్. కానీ వితౌట్ చెకింగ్ దమ్ ఫిజికలీ ఇన్ కనైమెన్స్ విత్ దీస్ ఆర్గనైజ్ క్రిమినల్స్ వీళ్ళు అప్రూవ్ చేశారు. అప్రూవ్ చేయడానికి కూడా వీళ్ళకి కమిషన్ అమౌంట్ వచ్చింది. మూసీ నది పునరుజ్జీవనంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మూసీ ఒడ్డున భారీ ఎత్తున ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గండిపేట మండలం మంచిరేవుల వద్ద చారిత్రక వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో మరి కాసేపట్లో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 700 కోట్ల అంచనా వ్యయంతో 8 ఎకరాల్లో ఓంకారేశ్వర ఆలయం నిర్మించనున్నారు. 100 అడుగుల గాలిగోపురం, మూసీలో దీవిపై మరో 100 అడుగుల ఎత్తున శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. గాలిగోపురం నుంచి లోపలికి ప్రవేశించిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, హోమాలు, పూజల నిర్వహణ కోసం వేర్వేరు మండపాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ దేవాలయానికి ఔటర్ రింగ్ రోడ్ నుంచి విశాలమైన రోడ్డు మార్గాలు నిర్మిస్తారు. ఆలయం వద్ద 199 కోట్లతో 1000 నుంచి 2000 వాహనాలు పార్కింగ్ చేసుకునేలా 3 అంతస్తుల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు. 130 కోట్లతో గుట్టపైకి వెళ్లేలా తీగల వంతెన ఏర్పాటు చేయనున్నారు.
ముఖ్యమంత్రులు, గవర్నర్లు వంటి వీఐపీలు, వీవీఐపీలను తీసుకువెళ్లే ప్రత్యేక విమానాల ఆపరేటర్లకు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. విమాన కార్యకలాపాలపై ప్రభావం చూపేలా సిబ్బందిపై అనవసర ఒత్తిడి తీసుకురాకూడదని పేర్కొంది. అద్దె విమానాలు, హెలికాప్టర్లు నడిపే సంస్థలన్నింటికీ ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని డీజీసీఏ స్పష్టం చేసింది. వీఐపీ ప్రయాణానికి సంబంధించి చివరి నిమిషంలో చేసే మార్పులను విమానయాన సంస్థ యాజమాన్యంతో చర్చించాలి తప్ప సిబ్బందితో ప్రత్యక్షంగా మాట్లాడరాదని వెల్లడించింది. ఎయిర్ క్రాఫ్ట్ నిబంధనలకు అనుగుణంగా విమాన కార్యకలాపాలు ఉండేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించింది. అత్యవసర సమయాల్లో పైలట్లు, ఇంజనీర్లు తీసుకున్న నిర్ణయాలను గౌరవించాలని విషయాన్ని వీవీఐపీలకు ముందే తెలియచేయాలని సూచించింది. ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్తో పాటు మరో 4 ప్రాణాలు బలిగొన్న విమాన ప్రమాద నేపథ్యంలో డీజీసీఏ ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీఆర్పీఎఫ్ బలగాలను బెదిరిస్తున్నట్లు ఉన్న వీడియోపై నివేదిక ఇవ్వాలని ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. డార్జిలింగ్లోని నందప్రసాద్ బాలికల హైస్కూల్ మైదానంలో జరిగిన సభలో సీఆర్పీఎఫ్ సిబ్బందిపై మమతా బెదిరింపులకు దిగారని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆరోపిస్తున్నారు. మహిళలు, యువతులు పెద్ద ఎత్తున పోలింగ్ బూతులకు రావాలని, అవసరమైతే పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇంట్లోని వంటగది సామాగ్రిని ఉపయోగించాలని మమతా పిలుపునిచ్చినట్లు వీడియోలో ఉంది. ఆ వీడియో వాస్తవికతను నిర్ధారించి నివేదిక సమర్పించాలని బంగాల్ ఎన్నికల ప్రధాన అధికారిని ఈసీ ఆదేశించింది. పొరుగు దేశాలకు భారత్ మరోసారి ఆపన్నహస్తం అందించింది. ఇంధన కొరతతో అల్లాడుతున్న శ్రీలంక, బంగ్లాదేశ్లకు పెట్రోల్, డీజిల్ సరఫరా చేయాలని నిర్ణయించింది. 38,000 మెట్రిక్ టన్నుల చమురు నేడు శ్రీలంకలోని కొలంబో పోర్టుకు చేరనుంది. 20,000 మెట్రిక్ టన్నుల డీజిల్, 18,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్ అందులో ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కు చెందిన అనుబంధ సంస్థ లంక ఐఓసీ ద్వారా ఈ అత్యవసర సరఫరా జరగనుంది. ఈ నెల 24న శ్రీలంక ప్రధాని అరుణకుమార దశనాయకే ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఇంధన భద్రత విషయంలో సాయం చేయాలని దశనాయకి కోరడంతో భారత్ చమురు సరఫరాకు అంగీకరించింది. ఇంధన కొరత వల్ల శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ను రేషన్ విధానంలో అందిస్తున్నారు. వారంలో 4 రోజుల పని విధానాన్ని కూడా అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అటు ఇంధన సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న బంగ్లాదేశ్కు అదనంగా మరో 5,000 టన్నుల డీజిల్ను భారత్ సరఫరా చేసింది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేశాక భారత్ ఇప్పటి వరకు 15,000 టన్నుల డీజిల్ను బంగ్లాదేశ్కు సరఫరా చేసింది. వచ్చే నెలలో మరో 40,000 టన్నుల డీజిల్ సరఫరా చేస్తామని బంగ్లాకు భారత్ ప్రతిపాదించింది. అస్సాంలోని నుమాలీగఢ్ రిఫైనరీ నుంచి బంగ్లాదేశ్కు భారత్ డీజిల్ను సరఫరా చేస్తోంది.